సమావేశంలో టీడీఎల్పీ సమావేశం అదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో ఉచ్చులో మీరు పడద్దు అనేది ఒక ఇండికేషన్. ఎవరికంటే అంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం వాళ్ళు కష్టపడినటువంటి వారు, యుద్ధం చేసినటువంటి వారు, పోరాడినటువంటి వారు. బట్ అధికారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆలోచన, వైఖరి, విధానం, వ్యవహరిస్తున్నటువంటి వాటితో అది జరుగుతున్నటువంటి ఒక నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు అంచనా వేశారు. అదంతా ఒక రకమైనటువంటి ఒక ట్రాప్కి మీరు లోనవుతున్నారు, అటువంటిది కావద్దు, మీరు అటువంటి ఉచ్చులో మీరు పడొద్దు అనేది వారు ఒక ఇండికేషన్ ఇచ్చి ఆ మెసేజ్ని ఇవ్వటం జరిగింది. ఒకసారి అనిల్ ఉన్నాడు, అసలు ఏం జరిగిందనేది లోపల ఇంటర్నల్ సబ్జెక్ట్ తీసుకుంటే అనిల్ అనిల్ ఏంటి, ఏం జరిగింది, అసలు ఏం మాట్లాడారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఉచ్చులో పడొద్దు, మీరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకి మీరు ఒక బాండింగ్ ఉండాల్సిందని ఏం చెప్పారు, అసలు ఏంటి? ఈ రోజు మొత్తం గంటన్నర పాటు టీడీఎల్పీ సమావేశం జరిగింది సార్. సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే టీడీఎల్పీ నిర్వహిస్తారు, పార్లమెంటరీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. కానీ ఈసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు ముగ్గురిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు అయితే ఒక దిశానిర్దేశం చేశారు. ఒక తీపి కబురు, ఒక ఘాటు హెచ్చరిక, ఈ రెండింటిని ఆయన చెప్పారు. ఎప్పుడు కూడా హెచ్చరికలు అనేవి చాలా లేట్ గా అంటే స్పీచ్ ఎండింగ్ లో చేస్తారు సార్. మొదటి 10 నిమిషాల్లోనే తను ఏం చెప్పాలనుకున్నారో చెప్పే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు గారు చేశారు సార్. అక్కడున్న నేతలందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు, ఒకంత టెన్షన్ పడ్డ పరిస్థితి కూడా. ఒకటి ఏదైతే ఉందో తీపి కబురు ఏంటయా అంటే మార్చి నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులు పూర్తి చేద్దాం, ఖచ్చితంగా పనితీరు ఆధారంగా పదవులు ఇవ్వడంతో ఒకటైతే కష్టకాలంలో ఎవరైతే వివిధ హోదాలలో పార్టీ క్యాడర్ పనిచేశారో సార్ వారికి మాత్రమే వేరే ఎతికి పదవులు ఇవ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు ఎవరో ప్రయోజనాల కోసం పదవులు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. అనేక పదవులకి ఏదైతే ఉందో నామినేటెడ్ పదవుల విషయంలో జాబితా ఇవ్వమని పదే చెబుతున్నా మీరు ఎందుకు ఇవ్వడం లేదు, మీ అలసత్వం వల్ల కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరుగుతా ఉంది, ఇక నేను సహించను అంటూ కూడా చెప్పారు. హెచ్చరిక ఏంటయా అంటే మీ పనితీరు పైన నిఘా ఉంది, నా అబ్జర్వేషన్ కొనసాగుతున్నట్టు ఒక శుతిమెత్తని హెచ్చరిక చేశారు. దీని వెనక ఒక నిగూఢమైన ఇది ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరు పైన చంద్రబాబు చాలా సూక్ష్మ కోణంలో ఆయన చూస్తా ఉన్నారు. ఈసారి గతంలో రాజకీయాన్ని పక్కన పెట్టి అభివృద్ధి, పరిపాలన అనే దాని మీద ఎప్పుడు ఆయన అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారు. దానివల్ల రాజకీయంగా 2019 ఎన్నికల్లో జరిగిన దెబ్బ ఆయన చూశారు. ఆ విషయాన్ని కూడా ఈ రోజు ప్రస్తావించారు. అంటే ఒక నాయకుడు చిత్తశుద్ధి ఎప్పుడు బయటపడుతుంది అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలు కాపాడుకుంటూ ముందుకెళ్తే నాయకుడి పట్ల అటు ప్రజల్లోని ఇటు క్యాడర్ లో కూడా ఒక మంచి ఒపీనియన్ వచ్చి మళ్ళీ తిరిగి మన సభకు రాగలుగుతాం. మీలో 70 మందికి పైగా కొత్తగా తొలిసారి ఎన్నికైన వారు ఉన్నారు. మీరు మళ్ళీ సభకు రావాలన్న ఆలోచన ఈ రోజు నుంచే మీలో అనుగుణంగా ఓకే దూరం చేసుకుంటే చూస్తూ ఉండవు. ఇక తరచూ మీతో మాట్లాడతాను, సమయం ఇస్తాను, వీటన్నిటికీ మించి 1-to-1 సమావేశాలు ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్పారు. ఈ 1-to-1 సమావేశాల ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పనితీరు బాగుందో వారిని అప్రిషియేట్ చేయడం, తప్పులు చేస్తున్న వ్యక్తుల యొక్క తాట తీయటం ఇంటర్నల్ గా. అంటే పార్టీ అంటే ఒక కుటుంబంగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇందాకే చెప్పాను సార్, ఇవాళ బడ్జెట్ కూడా అభివృద్ధి సంక్షేమానికి ప్యారలల్ గా చేస్తూ బడ్జెట్ రూపకల్పన చేశారు. అదే విధంగా పార్టీని, ప్రభుత్వాన్ని కూడా సమపాలనలోనే ఈసారి ఆయన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపించింది. ఈ రోజు జరిగిన గంటన్నర మీటింగ్ లో దాదాపు 90 నిమిషాల ప్రసంగంలో కూడా చాలా కీలక అంశాలు ఆయన గుర్తు చేసుకున్నారు. 2013-14 కాలంలో జరిగిన ఒక ఘటన కూడా ఆయన పర్టికులర్ గా చెప్పడం జరిగింది సార్. ఒకటి, రాష్ట్ర విభజన సమయంలో నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు నేను సమైక్యాంధ్ర కోసం కాకుండా 2 రాష్ట్రాలకు మేలు జరగాలంటూ నేను చెప్పాను. దానిపైన వక్రీకరించే ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టకుండా ప్రయత్నం కూడా చేయాలని చూశారు. కానీ ఆ రోజు ఎరపతినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చి నా నియోజకవర్గానికి రండి నన్ను తీసుకెళ్లి విజయవంతం చేయడంతో 2014 ఎన్నికల్లో ఆత్మగౌరవ యాత్ర ద్వారానే మనం సక్సెస్ అయ్యి విజయం సాధించామని చెప్పారు. అదే విధంగా రాజకీయంగా ఒక క్రైసిస్ లో ఒక కీలక నిర్ణయం అధినేతగా సరిగ్గా చేశాను. 2019లో వచ్చేసరికి చెయ్యని తప్పికి చేశారని నిందించి ఒక అపవాదుని, అబద్ధాన్ని నిజం
సిద్ధం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అతని టీం చేస్తే మనకు సంబంధించిన వ్యక్తులు కూడా నమ్మే విధంగా ఆ రోజు ఆ చర్యలు కనపడ్డాయి. నా పక్కన ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పనిచేయకపోవడంతో చాలా రాజకీయంగా దెబ్బతిన్నాం. అంటే ఈ రెండు సంఘటనలు ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చిందంటే, క్రైసిస్ వచ్చినప్పుడు సమర్థవంతమైన నిర్ణయంతో తెగింపుతో ఒక నాయకుడు ఆలోచన తీరు కనుక పుట్టే సక్సెస్ వస్తుంది. క్రైసిస్ లో ఒకటి జరిగినప్పుడు మనం కనుక డిమోరల్ అయితే ఎంత నష్టం జరుగుతుంది అనేది గుర్తించినట్లు కనపడింది. అందుకే ఆ రోజు ఎరపతి మీద చేసినటువంటి కృషిని ఆయన అభినందనిచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక 2019లో జరిగిన రాజకీయ కుట్రలు కూడా ఆయన ఈ రోజు మళ్ళీ ఎందుకు ప్రస్తావించారు అనేది అబ్జర్వ్ చేస్తే, రాజకీయంగా ఆ రోజు జరిగిన తీవ్ర పరిణామాలు మళ్ళీ 2029కి రిపీట్ అవ్వకూడదని ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ చేసేదే కనికట్టు రాజకీయం. ఈ రాష్ట్రంలో ఏదైతే వైసీపీ పార్టీ ఆవిర్భావం ముందు ఆ తర్వాత రాజకీయాలు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాలాన్ని, దానికి ముందు కాలాన్ని కూడా పరిగణన చేసి మనం పరిశీలించి విశ్లేషించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బూతుల సంస్కృతి కావచ్చు, దాడుల సంస్కృతి కావచ్చు, వేధింపుల పర్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిణామాలు చూసాం. అయితే వీటన్నిటిని అధిగమించి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మనం పెడుతూనే రాజకీయం చేయాలనే విషయాన్ని కూడా సూటిగా నేరుగా చెప్పారు. కార్యకర్తలకు నేతలకు సంబంధించి పదవుల విషయంలో ఈ నెలాఖరు అంటే మార్చి నెలాఖరు నాటికి కూడా పూర్తి చేస్తామని చెప్పడంతో పాటు మహానాడు సమయానికి పార్టీ కమిటీలన్నీ కూడా ఏర్పాటు కావాలనేది ఒక దిశానిర్దేశం చేశారు. ఇక టైం టు టైం మానిటరింగ్ ఉంటుంది అనే విషయాన్ని చాలా సూటిగా చెప్పారు సార్. అంటే ఎమ్మెల్యేల పనితీరు పట్ల తన నిఘా వ్యవస్థ పనిచేస్తుంది అనేది ఒక విధమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు కొందరు. అంటే ఒకటైతే అంటే పార్టీలోనే ఉంటూ అంటే వైసీపీ ట్రాప్లో పడుతూ ప్రభుత్వానికి పార్టీకి నష్టం చేసేటువంటి వాళ్ళని ఉపేక్షించను అని ఒకటి చెప్పినట్లు, రెండు ఏదైనా గ్యాప్స్ ఉంటే నేను 1-to-1 టైం ఇస్తాను కాబట్టి ఆ 1-to-1 టైంలో మీరు మాట్లాడి మీరు చెప్పాల్సింది చెప్తే నేను వాటిపైన ఒక క్లారిటీ ఇస్తాననేది రెండు. ఈ రెండిటికి ఒక క్లారిటీ ఇచ్చినట్లు అనుకోవాలి. మూడో అంశం అంటే ఇక రాజకీయంగా ఇక గట్టిగా ఉంటాను, నేను ఏదో స్మూత్గా ఉండటం అనేటువంటి దాని విషయంలో చాలా అలసత్వం కనపడుతుంది. చాలామంది అలసత్వంగా తీసుకుంటున్నారు లేదా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి పొలిటికల్ యాక్షన్ స్టార్ట్ చేస్తాను అని చెప్పినట్లుగానే భావించాల్సి ఉండిద్దేమో. సరే, కొంచెం కఠినంగా ఉండటం కూడా అవసరమే. ఓకే, రైట్ అనిల్.